ఎకరాలు మన జగనన్న కాలనీ పెట్టారు కదా, ఇది ఆల్రెడీ ముంపు ప్రాంతాలు ఇవన్నీ. ఈ ముంపు ప్రాంతాలు ఎవరికి కొనని చోట్ల పెట్టారు. కనీసం వాళ్ళ లోపల కంప్లైంట్ ఏముంది అంటే కనీసం డ్రైనేజ్ పైపులు లేవు, బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు. ఇది మనం మీకు చెప్పినట్టు కదా, బుడమేరు ప్రాంతం అంతా కూడా ఇలాగే పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే నీళ్లు అవంతరాలు లేకుండా ఎలా సాగాలో అలాంటి చోట్ల లేవు. అలాంటి చోట్ల ఇల్లు కట్టేయడాలో లేదంటే స్థలాలు ఇచ్చేయడాలో ఆక్రమణలో కూడా ఇదంతా పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి పొలాల గట్ల మీద దాదాపు ఇది ఎవరు చెప్తా ఉన్నాక 2 లారీల ఏరియా రోడ్డు ఇది ఎన్క్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసారు. అది కూడా కొంచెం క్లియర్ చేసి ఇబ్బంది ఉండదు అనేది చెప్తా ఉన్నాను. మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి, బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ ఒకటి వేస్తానని చెప్పి మాట ఇచ్చాను. ఈ వరదలు తగ్గగానే దీన్ని వార్ఫూటింగ్లో చేయించాలని చెప్పి కలెక్టర్ షణ్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేనంటే ఇప్పుడు ఎవరు చేశారు, ఏం చేశారు, ఇది అది మేము పొలిటికల్గా మేము మాట్లాడుకుని తెలియజేస్తాం. కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ వరదలు మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాలు దొరికే ముంపు గురైనాయి. అలా కాకుండా కాలనీల్లోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగం ఒకసారి పరిశీలించడానికి వచ్చాను, సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను. ఇవన్నీ ఒకసారి వరద ముప్పు తగ్గగానే ఒకసారి వీటికి సమస్యలు పరిష్కారం తీసుకుని వీటికి శాశ్వత పరిష్కారాలు తీసుకుని సార్, ఇప్పుడు ఏలేరు అనేది వరదాయిని మెట్ట ప్రాంతానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ దుఃఖదాయనిగా మారింది. మొత్తం మునిగిపోతున్న పరిస్థితి. గత 5 ఏళ్లలో కనీసం పొడికి కానీ ఏ పని చేసిన పరిస్థితి. ఇప్పుడు మీరు దాని ఆధునికీకరణ కూడా మీరు కూడా మాట్లాడారు. నేను అనేది ముందు ఆధునీకరణ అనేది ముందు పక్కన పెట్టింది. గత 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు కాలువలు పొడికలు తీయాలి. ఏం చేసేటి ఈజీ వీళ్ళ ఎందుకంటే ఇప్పుడు దీన్ని పొలిటికల్ రెటారిక్ కానీ లేదా వైసీపీని తిట్టడానికి వేదిక చేసుకోలేదు. దీని గురించి ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి, వాళ్ళు చేసిన ప్రతి పనికి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారు అనేది మీకు చాలా కూలంకషంగా మీకు వివరిస్తాను.